న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పాలిట ప్రాంతమైన యానాంలో స్థానిక ఓల్డేజ్ హోమ్ వద్ద పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మోంతా తుఫాన్ దక్షిణం వైపుగా తిరుగుతుందని యానా ప్రజలు ధైర్యంగా ఉండాలని తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావం యానాపై ఉంటుందని ప్రభుత్వం తెలపడంతో గత 5 రోజుల నుండి నిర్విరామంగా పనిచేస్తున్న అధికారులకు అలాగే పాండిచ్చేరి నుంచి వచ్చిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గాలి వేయడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయని అధికారులు వెనువెంటనే క్లియర్ చేశారని తెలిపారు. పాలిట ప్రాంతమైన యానాంలో స్థానిక ఓల్డేజ్ హోమ్ వద్ద పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మోంతా తుఫాన్ దక్షిణం వైపుగా తిరుగుతుందని యానా ప్రజలు ధైర్యంగా ఉండాలని తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావం యానాపై ఉంటుందని ప్రభుత్వం తెలపడంతో గత 5 రోజుల నుండి నిర్విరామంగా పనిచేస్తున్న అధికారులకు అలాగే పాండిచ్చేరి నుంచి వచ్చిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గాలి వేయడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడిపోయాయని అధికారులు వెనువెంటనే క్లియర్ చేశారని తెలిపారు. చాలా వరకు మరి ఎక్కువ కంప్లైంట్ లేకుండా ప్రభుత్వం స్పందించే తీరు కానీ, ఎక్కడ ఒక చెట్టు పడిపోయినా, ఎక్కడ ఒక కాంపౌండ్ వాల్ కానీ డ్యామేజ్ అయినా కూడా అరగంట లోపులోనే ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతో పాటుగా పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి పాండిచ్చేరి ముఖ్యమంత్రి కానీ, అలాగే పీడబ్ల్యూడీ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ కమ్ ఫైనాన్స్ సెక్రటరీ, కలెక్టర్, వీరందరూ కూడా గత 3 రోజులుగా అనేకమైన సార్లు రాత్రి 10:30 వరకు కూడా గత 2 రోజులు, ఈరోజు మరలా ఎర్లీ అవర్స్ మన చీఫ్ మినిస్టర్ గారు అయితే ఎర్లీ అవర్స్ 1:30కి మాట్లాడున్నారు. అలాగే ఎర్లీ అవర్స్ మళ్ళీ 5:49 కూడా మాట్లాడున్నారు. లక్ష్మీనారాయణ 8 o'clock ఈరోజు మాట్లాడున్నారు. వాళ్ళ మదర్ చనిపోయి ఉన్నది, అప్పుడు కూడా మాట్లాడున్నారు. దీంట్లో ప్రభుత్వం నుంచి నిన్న కూడా చెప్పాను, మీరు ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి ఓవర్గా ఫోన్లో చెప్పడం జరిగింది. ఈరోజు 10 గంటలకి సీఎం గారికి, ఎల్జీకి, అలాగే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ కమ్ రెవెన్యూ సెక్రటరీ, కలెక్టర్, పీడబ్ల్యూడీ సెక్రటరీ, వీళ్ళందరికీ కూడా అడ్మినిస్ట్రేటర్కి అందరికీ కూడా నేను ఇమ్మీడియట్గా ఈచ్ వన్ రేషన్ కార్డుకి 5,000 రూపాయలు ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పడం, అలాగే రైతుల విషయంలో వారి క్రాప్కి దాన్ని సర్వే చేసి క్రాప్కి ఇచ్చేలాగా చేయడం, అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారాగా ఆవులకు కానీ, గేదెలకు కానీ, మేకలకు కానీ దానికి కావలసిన 6-7 రోజులు తర్వాత ఇంకా వచ్చే వర్షాలకి వాటికి చాలా ఇబ్బంది అవుతాయి, దానికి కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా చేయమని ఒకటి. దీంట్లో ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ రావడం, అలాగే ఇప్పుడు ఈ వర్షాకాలంతో కూడా యానంలో ఉన్న రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వాయి. దానికి ఒక స్పెషల్ ఫండ్ ఇచ్చి ఇమ్మీడియట్గా దాన్ని చేయమని చెప్పేసి సీఎం గారిని, పీడబ్ల్యూ మినిస్టర్ని ఫోన్లోనూ కోరడం జరిగింది. ఇప్పుడు రిటర్న్గా గవర్నర్ గారికి, అలాగే సీఎం గారికి, అలాగే అధికారులందరికీ కూడా నేను చెప్పిన అధికారులందరికీ కూడా వారికి కాపీస్ అన్నీ కూడా నేను పంపడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నవి 3 రోజుల నుంచి ఫొటోసు అండ్ వీడియోసు, ఎక్కడ ఏమేమి జరిగింది, ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా ఇప్పుడు వారికి కావలసిన ఒక భోజనాలు అవ్వచ్చు, అలాగే మిగతా ప్రభుత్వం సైడ్ నుంచి చేసే భోజనం అరేంజ్మెంట్స్ అవ్వచ్చు, అలాగే వాళ్ళందరినీ కూడా స్కూల్స్ కానీ షెల్టర్స్లో వాళ్ళు చేస్తున్న పని కావచ్చు. కరెంట్ నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ 9-10 కల్లా కరెంట్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏరియాలో కూడా ఇంకొక గంటలో కరెంట్ అంతా కూడా ఇచ్చే విధంగా చేయడం జరిగింది. దీని తర్వాత పర్మనెంట్గా మరలా రోడ్స్ కానీ ఇంకా ఏమైతే డ్యామేజ్ అయ్యో వీరితో పాటు కొంతమంది ఇళ్ళ మీద చెట్లు పడిపోవడం, కాంపౌండ్ వాల్స్ పడిపోవడం అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసిన ప్రకారంగా వారికి ఇచ్చే ఏర్పాట్లు చేయమని చెప్పేసి నేను ఇటు గవర్నర్కి, సీఎంకి, అలాగే చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ అండ్ కలెక్టర్ అండ్ పీడబ్ల్యూడీ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా రిటర్న్గా పంపించడం జరిగింది. దీని మీద ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్గా, ఎందుకంటే ఈరోజు రేపు కూడా ఈ విధంగా క్లైమేటు ఈ విధంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని
ప్రభుత్వం నుంచి కూడా నేను ఈరోజు రేపు చూసి ఇమ్మీడియట్గా దీన్ని కానీ ఇంకా అక్కడి నుంచి శాంక్షన్స్ రావడం కానీ లేట్ అవుతుంది అనుకుంటే రేపే ఇమ్మీడియట్గా మళ్ళీ పాండిచ్చేరి బయలుదేరి వెళ్ళే విధంగా నేను చేస్తానని చెప్పేసి మీ ద్వారాగా ప్రజలకి, ఎందుకంటే ఈ వారం రోజుల నుంచే కాకుండా ముఖ్యంగా జూన్ నెలాఖరు నుంచి మనకి మిగతా సంవత్సరాల కంటే ఎక్కువ వర్షాలు పడడం, ఆ విధంగా ఎక్కువ పనికి ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరిగింది. మధ్యలో ఆగస్టు 22వ తారీఖున మధ్యలో ఈ పైప్ లైన్ లీకేజెస్ అయినప్పుడు అక్కడున్న ఏరియా వారికి, వేటగాళ్ళకి అవ్వచ్చు, ఇతర కులస్తులందరికీ కూడా అది ఒక నష్టం జరిగి ఉంది. దానికి ఇంకా ఆంధ్ర గవర్నమెంట్ పూర్తిగా దాని మీద మీటింగ్కి మన ప్రభుత్వాన్ని, అధికారులను కానీ మమ్మల్ని కానీ ఇంకా పిలవలేదు. ఆ ఇబ్బందులతోటి ఆ ఏరియాకి సంబంధించిన వారందరూ కూడా ఉన్నారు. దాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్గా ఫస్ట్ రిలీఫ్ ఇవ్వమని చెప్పేసి మన పుదుచ్చేరి ప్రభుత్వానికి నడుపుతున్న ముఖ్యమంత్రి గారికి, అలాగే గవర్నర్ గారికి, అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మీరు ఇంకా ఏదో లేట్ అన్నది ఉండదు. ఇప్పుడు ఈ నిమిషం వరకు మనం ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు వరకు ప్రభుత్వం అధికారులు అందరూ కూడా పనిచేశారు. వారందరికీ ముఖ్యంగా యానంలో అన్ని డిపార్ట్మెంట్లకి మరీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటు పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఫిషరీస్ కానీ, వీరందరూ కూడా ఎక్సలెంట్గా పనిచేశారు. దాంట్లో మనం ఎక్కడ ఏది చెప్తే కూడా దాంట్లో ఈ భారత ప్రభుత్వం నుంచి వచ్చిన వారు, పోలీసు అందరూ కూడా బాగా పనిచేశారు. చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ అంతా కూడా, ఎందుకంటే ఒక భోజనాలు గవర్నమెంటు సరిగా పెట్టలేకపోయారన్న ఒక ఇది మాత్రమే ఉంది. అవి అయినా కానీ నిన్న ఓల్డేజ్ హోమ్ ద్వారాగా 6,500 మందికి నిన్న భోజనం పంపించాం. మరలా ఉదయం నుంచి 12,000 మందికి విజిబుల్ బిర్యానీ తయారు చేసి పొద్దున 8 గంటల నుంచే పంపిస్తూ ఉన్నాం. ఇంకో గంట కల్లా ఇక్కడ భోజనం ఇదవుతుంది. అలాగే గవర్నమెంట్ కూడా 2,000 మందికి రైసు, దాల్ కర్రీ కూడా తయారు చేసి వాళ్ళ షెల్టర్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. సాయంత్రానికి మేము దూరంగా అంటే గిరియంపేట, సాగుతున్నారు, దర్యాలతపురకి ఇంకా కరెంట్ రాలేదు. ఆ ఏరియాకి ఇటు పరంపేట, అయ్యన్ నగర్ వరకు కూడా సాయంత్రానికి ఇంకొక 10,000 మందికి భోజనం, రైసు మళ్ళీ పొటాటో కర్రీ కూడా తయారు చేస్తున్నాం. కరెంట్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఈ టౌన్లో ఉన్న వాళ్ళకి ఇవాళ సాయంత్రానికి ఇదవుతుంది. రేపు కూడా మధ్యాహ్నం వరకు కూడా భోజనాలు పంపించడానికి నేను యానం ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ఒక NGO సంస్థ కూడా ఈ కార్యక్రమాలన్నా చేస్తున్న విషయాన్ని మీకు ప్రజలకి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంలో నేల కొరికిన వరిచేలు, వరి, అరటి, కూరగాయలు, ఉద్యానవన పంట నష్టంపై అంచనాలు వేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంలో నేల కొరికిన వరిచేలు, వరి, అరటి, కూరగాయలు, ఉద్యానవన పంట నష్టంపై అంచనాలు వేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. జిల్లా తాండరేవు మండలం మోంతా తుఫాన్ నేపథ్యంలో నిరాశ్రయులైన సుమారు 500 మంది తుఫాన్ బాధితులకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు ఆర్థిక సహాయంతో బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. కాకినాడ జిల్లా తాండరేవు మండలం మోంతా తుఫాన్ నేపథ్యంలో నిరాశ్రయులైన సుమారు 500 మంది తుఫాన్ బాధితులకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు ఆర్థిక సహాయంతో బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. పిల్లంక గ్రామ పంచాయతీ పరిధిలోని లంక గ్రామమైన కొత్త లంక గ్రామానికి చెందిన బాధితులకు వీటిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు దొమ్మెటి సామ్యూల్ సాగర్, పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, గ్రామ కమిటీ కన్వీనర్ కాకర్లపూడి కృష్ణంరాజు, నాయకులు కోరుకొండ చంటి, సాగి హరిబాబు, తోలేటి శ్రీనివాస్, పెంకే అర్జున్, గోపనాథి, నాగరాజు, చిట్టూరి చలపతి, కూరాటి వాసు, కాశీ శ్రీనివాసు, కాగితరాజు, కట్ట శ్రీను తదితరులు పాల్గొన్నారు. అది లాస్ట్ వన్ ఎత్తున బాబు ఊరంతా అయితే మా మహేంద్ర రెడ్డి అలా వెళ్ళి రే ఆ ఇల్లు అంతా పడిలే కొద్దిగా వెనక్కి వెళ్ళి కొడితే బాధపడ మన మంచి అరికత్తా బాధపడ పట్టుకో వెళ్తానే పంపు రాజీ తీసుకోండి నచ్చిముత్తి 4 వచ్చండి పక్కన పడుతున్నా ఇంకో బ్యాగ్ తెచ్చామన్నా రాజు ఈ మోందా తుఫాను కారణంగా జరిగే దారుణమైన విపత్తుకి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. మీరందరూ మీ మీ కాన్స్టిట్యున్సీలో మీ మీ గ్రామాల్లో మీ మండలాల్లో ప్రజలకి ఇబ్బందులు కాకుండా మీరందరూ ఉండి ఈ 3-4 రోజులు కూడా 100% మీరు అక్కడ ఉండి కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఈ మూడవరం కాన్స్టిట్యున్సీలో తాళరేవు మండలం ఈ లంక గ్రామాల్లో మా మండల కన్వీనర్ కాదా గోవింద్ గారు, అలాగే జెడ్పీటీసీ సాగర్ గారు
వైస్ ఎంపీపీ నాగరాజు గారు, అలాగే మా ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ ఈ లంక గ్రామాల్లో మేము పర్యటన జరిగింది. అలాగే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇంటింటికి ఈ భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జయప్రదం వచ్చిన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. ఈ కాకినాడ అమలాపురం మధ్యలో ఉన్నటువంటి ఈ తాళరా మండలం మీద విపరీతమైన ప్రభావం చూపడం, చెట్లు పడిపోవడం, కరెంట్ లైన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. కొన్ని పూరు గుడిసెలు నానిపోయి కూలిపోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ప్రజల్ని వెంటనే ధైర్యపరచడం, మానసికంగా వారిని మేమున్నాం అనేటువంటి భావన కలిగించడం, అలాగే వారి అవసరతలు తీర్చడం కోసం మరి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, మన ముమ్మడివారం మాజీ శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు పెద్దల సూచన మేరకు మరి మన చింతలపాటి శ్రీనిరాజు గారు రాష్ట్ర నాయకులు, అలాగే పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ గారు, జడ్పీటీసీగా నేను, అలాగే వైస్ ఎంపీపీ గారు నాగరాజు గారు, ఇంకా తదితర నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెంటనే నిన్నటి నుంచి కూడా ప్రతి పునరావాస కేంద్రంలో ఆయా సేవా కార్యక్రమాలు చేతనైనంత కొలది, శక్తి కొలది చేస్తూ ప్రజల్ని మనోధైర్యంతో నింపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా వారికి, ప్రెస్ వారికి కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊపిడివరం తీరం దాటిన మోందా ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ వాసులు. గత 3 రోజులుగా మోందా తుఫాన్ జిల్లా వాసులను వణికిస్తుంది. గతంలో 1996లో చవిచూసిన తుఫాన్ అనుభవంతో ముఖ్యంగా కాట్రేనికోన మండలం తీర ప్రాంత గ్రామం వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊపిడివరం తీరం దాటిన మోందా ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ వాసులు. గత 3 రోజులుగా మోందా తుఫాన్ జిల్లా వాసులను వణికిస్తుంది. గతంలో 1996లో చవిచూసిన తుఫాన్ అనుభవంతో ముఖ్యంగా కాట్రేనికోన మండలం తీర ప్రాంత గ్రామం వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న అంతా వీచిన ప్రచండ గాలులకు కొబ్బరి చెట్లు, వివిధ రకాల చెట్లతో పాటుగా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. తుఫాను పశ్చిమ గోదావరి జిల్లాలో తీరం దాటడంతో కోనసీమ జిల్లా వాసులకు ముప్పు తప్పింది. అయినా జిల్లా ఇంకా కోలుకోలేదు. విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, నేల కంటిన వరిచేలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్న వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో జిల్లా వాసులు ఇంకా ఆందోళన చెందుతున్నారు. చీలో దిగాలంటారా? जाता है जाता
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం. తుఫాన్ సమయంలో సముద్రపు అలలు ఎగిసిపడి గోదావరి ద్వారా ఎగదన్నడంతో ముంపుకు గురైన తీర ప్రాంతమైన పల్లం గ్రామంలో పలు నివాస గృహాలు, మోకాళ్ల లోతు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. రాత్రికి రాత్రి నీరు రావడంతో ముంపులో సుమారు 2000 ఇళ్లు, నిత్యావసరాల సరుకులతో పాటు గృహోపకరణాలు నీట మునిగిన వైనం. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు, స్థానిక నాయకులు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్న ప్రజలు. గ్రామంలో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చిన ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం. తుఫాన్ సమయంలో సముద్రపు అలలు ఎగిసిపడి గోదావరి ద్వారా ఎగదన్నడంతో ముంపుకు గురైన తీర ప్రాంతమైన పల్లం గ్రామంలో పలు నివాస గృహాలు, మోకాళ్ల లోతు నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. రాత్రికి రాత్రి నీరు రావడంతో ముంపులో సుమారు 2000 ఇళ్లు, నిత్యావసరాల సరుకులతో పాటు గృహోపకరణాలు నీట మునిగిన వైనం. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు, స్థానిక నాయకులు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్న ప్రజలు. గ్రామంలో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చిన ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజ్. పాపండి పల్లవండి ఒకటే వాటర్ అండి. 11 గంటల వరకు దాకా పాటలు పడ్డామండి. నీళ్ళు కూడా తోడుకుంటూ మాట్లాడాం. బిల్డింగ్లోకి రమ్మన్నారంటే రేత్రి ఎక్కడికి వెళ్తామండి, కరెంటు లేదు, ఏమీ లేదు, అందులోనే పడిపోయామండి. గాలి ఇట్లా దూరిపోయిందండి, తోడుకున్నామండి, మంచాల మీద కూర్చున్నామండి. కానీ ఎందుకంటే రాత్రి చాలా విపరీతంగా గాలి అండి. 11 గంటలకి బయటికి వద్దామంటే భయం వేసి, ఇల్లు అడిపోతాయేమో అని కూడా భయం వేసిందండి. పిల్లల్ని చేస్తూ గుండెల్లో పెట్టుకున్నామండి. పిల్లల్ని సంటి పిల్లలు కూడా ఇలా బాలింటిరాలు కూడా అలా పెట్టుకున్నామండి. మా మనవలు అయితే 3 అలా సాతి మీద వేసుకున్నానండి నేను. చాలా ఇబ్బంది పడ్డామండి రాత్రి. అదేనండి, మరి ప్రభుత్వం ఆదుకోవాలండి. ఆదుకుంటారే పేరు వస్తాడు, మరి ఆదుకుంటారనే కదండి మేము. నా వంటలు తోసరా ఎప్పుడు మునిగిపోయింది ఇది? నిన్న నిన్న ఊరు పుట్టిన కూడా మొక్కదే పడుకున్నా వచ్చింది రెండమ్మా రెండురా రెండు అట్టుకుంటారు ఏం పర్లేదు రెండురా నరికేస్తే
రెండమ్మా రెండురా రండి రండి నడుచుకుంటారు ఏం పర్లేదు రండిరా నరికేస్తే తెలివి తెలివి మరి మాకు అస్తమాంతగా సముద్రం పొంగి వచ్చేసి గాలి కెరటాలతో నావలు కూడా పోయాన్న పగిలిపోయి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చెదిరిపోయాన్న వాళ్ళు కూడా ఇల్లు వండుకోవడానికి కొట్టలేకన్నా బియ్యం గియ్యం అన్నీ తడిసిపోయి మాకు ఇంకా దిక్కులేకన్నా అయిపోయింది. తుఫాను బిల్లింగ్లో భోజనం అయ్యి పెట్టారు 2 రోజులు అక్కడే నిస్తాను తీసుకున్నాం అన్న. ఎందుకంటే మాకు ఆదుకునే నాదుడు మరి మీరే పైకి చేర్చి మాకు ఏదో న్యాయం చేయన్నా. ఎందుకంటే నావలు లేవు పడవలు లేవు అన్నీ పోయానా. పాలకు అసలమ్మ మాకు రాత్రి సునాబీల కింద వచ్చేసిందండి, ఉలిగిపోయింది. 2 నెలలు రాక ఎక్కడికి వెళ్ళనాక ఉండదు. మాకు గోడలు కట్ట మట్టిల్లు కాబట్టి పడిపోయాయి, కూలిపోతున్నాయి. అది మాట మాకు చెప్పేది. మరి ఆదుకోవాలి. మరి మేము లేనంటి వాళ్ళం గట్ట ఉన్నాం కాబట్టి మరి అది తెలియపరచాలి. మరి మీరు అది మాట నీరు లాగాలి మొత్తం తీసుకుని మా చెట్టు అంతా పోయి ఈ రాత్రి నీళ్ళు ఆగేసింది మాయా. ఎక్కడ దాకా వస్తారు? ఇక్కడ దాకానే రే, ఎక్కడ వరకు రారిక. మంచి పరిస్థితి వండుకోవడానికి కూడా ఇంట్లో లాగే వరకు లాగింది. పెట్టుకున్నాం ఇది మురిగిపోయిన రాత్రి తోడుకున్నాం. వాళ్ళ పాప అంటే పల్లవండి గోడే వాటర్ అండి. 11 గంటల వరకు దాకా పాటలు పడ్డామండి. నీళ్ళు కూడా తోడుకుంటూ మాట్లాడాం. బిల్డింగ్లోకి రమ్మన్నారంటే రేత్రి ఎక్కడికి వెళ్తామండి, కరెంటు లేదు ఏమీ లేదు, అందులోనే పడిపోయామండి. గాలి ఇట్లా దూరిపోయిందండి, తోడుకున్నామండి. మంచాల మీద కూర్చున్నామండి. కానీ ఎందుకంటే రాత్రి చాలా విపరీతంగా గాలండి. 11 గంటలకి బయటికి వద్దామంటే భయం వేసి ఇల్లు అడిపోతాయేమో అని కూడా భయం వేసిందండి. పిల్లల్ని చేస్తూ గుండెల్లో పెట్టుకున్నామండి. పిల్లల్ని చట్టి పిల్లలు కూడా ఇలా బాలింట్రాలను కూడా ఇలా అలా పెట్టుకున్నామండి. మా మనవలు అయితే 3 అలా సాతి మీద వేసుకున్నానండి నేను. చాలా ఇబ్బంది పడ్డామండి రాత్రి. అంతేనండి, మరి ప్రభుత్వం ఆదుకోవాలండి. ఆదుకుంటారే మరి ఆదుకుంటారనే కదండి మేము. నుంచి కూడా ఏదైతే తుఫాను సముద్రంలో ఏర్పడిందో అప్పటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 24/7 ఆయనలు మానిటర్ చేస్తూ మరి తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు చేర్చడం జరిగింది. మరి భగవంతుడి దయ వల్ల నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో ఏదైతే నరసాపురం అంతర్వేది మధ్యలో తుఫాన్ దాటం వల్ల మనకు పెద్ద ముప్పు తప్పింది. అయినా కానీ మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా సుమారు గ్రామానికి వచ్చి 4-5 కొబ్బరి చెట్లు, 4-5 కరెంట్ పోల్స్ కూడా పడిపోవడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ పల్లంలో కాట్రేకోన మండలంలో ఉన్న పల్లం గ్రామం వచ్చాం. మరి ఎంపీ గారు, మేము, స్థానిక నాయకులు, అదేవిధంగా అధికారులందరూ కూడా రావడం జరిగింది. రాత్రి 11-11:30 టైంకి సముద్రపు నీరు పెద్ద ఎత్తున సుమారు 2-3 అడుగులు ఎత్తు ఊరంతా కూడా రావటం, ఇంట్లో కూడా నీళ్ళు వెళ్ళటం, మేమంతా కూడా ఇంట్లో కూడా వెళ్ళి చూసాం. ఇంట్లో కూడా ఇప్పుడు కూడా అడుగెత్తు నీరున్న ఇల్లులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి పల్లంలో సుమారు 2120 హౌస్లు ఉంటే
మేము పూర్తిగా అన్ని హౌసుల్లోకి కూడా నీరు తాగడం జరిగింది. ఉదయమే కూడా స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండీ గారు అందరూ కూడా ఇవన్నీ పర్యవేక్షణ చేయమన్నాం. ఇప్పుడు ఎంపీ గారు మేము వచ్చి చూసిన తర్వాత మరి ఇప్పుడు కూడా నీరు ఉంది, ఇప్పుడే నీరు బయటకు లాగుతుంది. కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీరందరికీ కూడా స్పెషల్గా దీన్ని ఏం చేయాలన్నది కూడా మన డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీరందరికీ కూడా రెమ్యునరేషన్ ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మనం ఎప్పుడూ జరగనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ఎక్కడైనా కరెంట్ పోల్ పోయినా అన్నీ కూడా ఈ రోజు నైట్ కల్లా అన్ని చోట్లకి కరెంట్ వచ్చే ఏర్పాటు చేస్తాం. ఎక్కడైతే కరెంట్ పోల్ పోయినాయో అన్ని యుద్ధపాతి ప్రతిన కరెంట్ పోల్ అన్నీ కూడా తీయడం జరుగుతుంది. పడిపోయిన చెట్లన్నీ కూడా తీసి బయటకి వేయడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి డైరెక్ట్గా మన అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడలరేవుకి రావడం జరిగింది. మేము కూడా ఆయన కలిసి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టాం. మరి తక్షణమే ఆయన ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలో అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఈ పల్లం గ్రామం వచ్చినప్పటికీ ఇది ఎక్స్ట్రాగా ముంపు వచ్చి ఇంట్లోకి నీరు వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళు స్పెషల్గా దీన్ని ఏం చేయాలన్నది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఎంపీ గారు మేము వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటాం. అన్నీ కూడా మేము పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మేము ఇప్పుడు నేను స్థానిక మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజ్ గారు మేము అందరం కూడా కలిసి పల్లం కాట్రేంగోన మండలం పల్లంకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే వాతావరణం పల్లం గ్రామంలోని అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. మీరు అందరూ చూస్తే ఇప్పటిదాకా మేము వెళ్తున్నప్పుడు ఈ ఉప్పు నీరు ఈ సముద్ర నీరు పెరగడం వల్ల చాలా వాళ్ళ ఇంటి లోపలికి రావడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మేము కూడా నేరుగా ప్రతి ఇంటికి వెళ్తూ వాళ్ళు పడ్డ సమస్య, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంటూ ఇవన్నిటినీ కూడా ఇక్కడ ఏంటంటే మనం అనుకున్న విధానం ఏంటంటే రిలీఫ్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాలి, వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఇవ్వాలని ఆలోచించాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు తెలిసిందంటే నిన్నటి నుంచి కూడా వీళ్ళ ఇంట్లోనే నేరుగా వర్షవానం ఇవంతా ఉండడం వల్ల వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న మన స్పెషల్ ఆఫీసర్ని కూడా ఆదేశాలు జారీ వాళ్ళని కూడా చెప్పాం. ఇక్కడ ఎంతమంది ఇళ్ళు ఈ విధంగా పాడైపోయాం ఇవన్నిటినీ కూడా చేయండి. ఇవి నేరుగా మనం ముఖ్యమంత్రి వాళ్ళు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తూ ఖచ్చితంగా ఈ ఇంట్లో వీరికి కలిగిన నష్టానికి పరిహారం ఇప్పించే బాధ్యత మేమన్నా సరే మన స్థానిక ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారు ఇద్దరం కూడా బాధ్యత తీసుకుంటామని వాళ్ళకి తెలియపరిచాం. మేము వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా వాళ్ళందరికీ అనేక ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది కూడా పైన రూఫ్ కూడా కూలిపోయిన పరిస్థితి. ఇవన్నిటిని కూడా నేరుగా మేమే వచ్చి పరిశీలించి ఇవి రానున్న రోజుల్లో దీనికి ఏ విధంగా చర్యలు తీసుకుంటామో కూడా మేము మీ అందరికీ కూడా తెలియజేస్తామని కూడా సెలవు తీసుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లోకేష్ బాబు కించారపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లోకేష్ బాబు కించారపు అచ్చెన్నాయుడు అన్నారు. సకినేటివల్లి మండలంలోని అంతర్వేది పునరావాస కేంద్రంలో బాధితులను ఇన్ఛార్జ్ మంత్రి కె అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం పరామర్శించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. కొబ్బరి, అరటి, ఉద్యానవన, వాణిజ్య పంటల నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. వర్షం తగ్గిన తర్వాత నష్టానికి అంచనా వేయవలసిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. స్థానిక మత్స్యకారులతో కలిసి సముద్రం సంఘంలో పరిస్థితులను పరిశీలించామన్నారు. గోదావరికి కాంక్రీట్ కట్టాలని స్థానిక మత్స్యకారులు విన్నవించుకున్నారు. లోకల్ ప్లస్ ఇక్కడ నువ్వు అయితే అవ్వచ్చు. ఒకసారి ఆగండి, సార్ లోకల్ ప్లస్ ఇక్కడ నువ్వు అయితే అవ్వచ్చు. ఒకసారి ఆగండి, సార్ లోకల్ ప్లస్ ఇక్కడ నువ్వు అయితే అవ్వచ్చు. తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే గిడ్ల సత్యనారాయణ. తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే గిడ్ల సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకూరు, మోసలపల్లి గ్రామాల్లో తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన
పంట పొలాలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులను మండలంలో వాటిల్లిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ అధికారులతో ఇప్పటికీ సమీక్ష నిర్వహించారన్నారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఎంపీ, ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. డిపార్ట్మెంట్ కూడా మేము ఆర్డర్స్ ఇచ్చాం, వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ 2-3 రోజుల్లోని ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు వచ్చాయి అన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తారు. మేము దాన్ని ఏ విధంగా అనేది దాని గురించి ఆదుకోవడం మేము చేసి పెడతాం. ఓకే, గుడిసెల్లో ఉన్న వాళ్ళు, కిచెన్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళందరూ అయితే వాళ్ళు 150 మంది పాకలు ఉన్నారంటే అందరూ వచ్చారు. భోజనం చేయడానికి ఎక్కువ మంది వచ్చి ఉంటారు. 2120 ఒక ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉంటారు. అది రేషన్ కార్డు మీదకి వెళ్ళాలి సార్. అవి 3,000 అదనంగా ఉంటారు. అదనంగా ఇంకో 200 కార్డులు లేని వాళ్ళు కూడా ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ అనంతరం ఓడలరేవు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన అల్లవరం నుండి బెండముర్లంక ఓడలరేవు చేరుకున్న సీఎం వర్షాలకు నీట మురిగిన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ధాన్యం చేత పట్టుకొని అనంతరం మోంతా తుఫాన్ ప్రభావానికి దెబ్బతిన్న పంట నష్టంపై ఆరా, రైతాంగంతో అధికార యంత్రాంగంతో స్వయంగా మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకుంటున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు రైతులతోనూ బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టూరిజం అభివృద్ధి చేయాలి. తర్వాత కోస్టల్ జోన్ రెగ్యులేషన్స్ అనేది వైలేషన్ అయిపోతారు. మొత్తం చెరువులన్నీ తవ్వేశారు. రోడ్ సముద్రం పక్కనే 100 మీటర్ దగ్గరలోనే చెరువులు ఉన్నాయి. నీ పేరేంటి? ఓకే అమ్మా, ఓకే. మొన్న హాస్పిటల్ ఇక్కడ తీసుకొచ్చారు, మిమ్మల్ని ఇంటిగ్రేట్ చేశారా? అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏఎన్ఎంలు వచ్చి చెప్తున్నారని మీకు అన్ని రికార్డ్ అయినాయి, మీ పేర్లు అన్ని రికార్డ్ అయ్యి మామూలుగా ఎప్పుడు టెస్ట్ చేయించడం అన్ని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఒకసారి నవంబర్ 20 నుంచి మళ్ళీ గ్రామంకి వెళ్ళేవారు. మున్సిపల్ 15 నుంచి కాలువ వేసుకునేవారు. మార్చి 5 కాలువ వచ్చేసేది. ఇప్పుడు ఏంటంటే ఈ కాలువలో పైన వదిలిన
ఒకసారి ఎరక్కోండి ఫోటో తీసి ముందు రెడీగా ఉన్నాం కూడా మేము కోర్స్ చేసాం కూడా జరిగిన తర్వాత ఏంటంటే మీలో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాబోయే రోజుల్లో మేలోనే ఇస్తామని మే 15 ఇచ్చేటప్పుడు క్రాప్ ఎప్పుడు బాగుండేది ఎప్పుడు బాగుండేది కాదండి మే 15 ఇచ్చేటప్పుడు క్రాప్ ఎప్పుడు బాగుండేది ఆయన రైతు అంతలేదండి మీరు అధికారులు అందరూ సైడ్ కొనండి సార్ అది చేస్తే తప్ప ఈ పెట్రోల్ వెళ్తామో 13-14 మండలాలు ప్రతి సంవత్సరం పోతుంది నెక్స్ట్ చేయండి నీటిలో ఎలా ఉంది నెలైనా తగ్గిట్లేదు మెయిన్ అది కాబట్టి దయచేసి 90% ముప్పు సమస్య సార్ 90% ముప్పు సమస్య. యానాం నియోజకవర్గ పరిధిలో తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలను పంట పొలాలను బుధవారం పుదుచ్చేరి రాష్ట్ర ఆర్థిక రెవెన్యూ కార్యదర్శి ఉప్పు కృష్ణమోహన్, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఆర్ఏఓ ఐఏఎస్ అధికారి అంకిత్ కుమార్, తుఫాన్ ప్రత్యేక అధికారి పుదుచ్చేరి ఉన్నత విద్యా కార్యదర్శి అమన్ శర్మ తదితరులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కనకాలపేట, మెట్టుకూరు, దర్యాలతిప్ప, సావిత్రి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. దర్యాలతిప్ప, ఆయకట్టు, పరంపేట, కనకాలపేట తదితర ప్రాంతాల్లో పరంపేటకు జరిగిన నష్టం గురించి రైతాంగాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సావిత్రి నగర్ జట్టి వద్ద మత్స్యకారులతో మాట్లాడి బోట్లు, ప్రాణ నష్టం తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. యానాంను అన్ని విధాలుగా ఆదుకోవాలని, రేషన్ కార్డుకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే అశోక్ తెలిపారు. బుధవారం యానాం అత్యవసర పర్యటనకు వచ్చిన పుదుచ్చేరి ఆర్థిక రెవెన్యూ కార్యదర్శి ఉప్పు కృష్ణమోహన్ కు నష్టం గురించి తెలిపే నివేదికను ఆయనకు అందజేశారు. ప్రతి రేషన్ కార్డుకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలని, ఎకరానికి 20,000 ఇవ్వాలని, మత్స్యకారుల బోట్లకు పరిహారం అందించాలని తదితర వాటి గురించి కోరారు. ఇప్పటికే సీఎం రంగస్వామి, ఎల్జీ కైలాస్ నాథన్, చీఫ్ సెక్రటరీ చౌహాన్ కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. వాటర్ ఫుల్ కింద కాందర్ వచ్చారు, జోగ్ గారు కూడా వచ్చారు. కింద తోడుకోవాలి చెప్పాలి. మెచ్యూరిటీ స్టేజ్ లార్జింగ్ కండిషన్ సార్ ఆఫ్టర్ రిసీవింగ్ ఆఫ్ ది వాటర్ ఆల్మోస్ట్ టైర్ అయిపోయింది సార్. టైర్ అవ్వలేదు, టైర్ అవ్వలేదు. అలా కాదు, దాన్ని ఎలా చెప్తే పెరగదు, ఇంకా పెరగదు సార్. నీటిలో నాటితే ఇంకా పెరుగుతున్నారన్నా. రైన్ వాటర్ లేక సరైన ఫెసిలిటీ లేక ఇలా ఏరియా ఓవరాల్ ధరంతిప్ప ఏరియా వచ్చి 71 ఎకర్స్ ఓవరాల్. ఓకే
అదే మెయిన్ ప్రాబ్లం. ఆ వాటర్ వచ్చి స్టాగ్నేషన్ అయిపోయి ఈ వాటర్ ఓవరాల్ 104 అన్ని క్వాలిటీ 3 లొకేషన్. తెలియట్లేదు మనకి, ఎందుకంటే వాటర్ unnecessary of sand filling. ఏంటంటే పాండిచేరి యూనివర్సిటీ రాశారు, they will want it under regional school. Even so we want to immediately give them. So when I saw this, there was no access. So at least we have to give access. No, sir. But my intention is what we are investing, we have to use it. No, we use after they wrote a letter only we started. Okay. Pondicherry University. But almost building situation చూస్తే సార్ ఇంకా మనం మళ్ళీ ఇదంతా రెడీ చేసేటప్పటికి ఇంకోటి ఏదో పోయింది. సో దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. దట్ ఈస్ వాట్ దే ఆర్ నాట్ డూయింగ్ దట్. ఓకే సార్, మనం బిల్డింగ్ కట్టి మన ఇల్లైనా మనం కాపాడుకుంటాం, అది మనం కాపాడుకునే పరిస్థితి అయితే మీరు చూడండి ఒకసారి సార్. హ్యాండ్ ఓవర్ till the time you have to ask instructor. And sir, regarding GST and 10CA, one meeting was happening in Jawahar Sir. They have given on the remaining 4.05 acres. This is for additional GST. This is for 10CA. This is for EA. Based upon that only we will Yes, sir. Yes, sir. You are willing to give? Sir, as per finance department instruction, once three bills we got to pay, sir. This is around 25 lakhs. That 10CA we have approved because of non-adjustment. you will require already funds are there. Internal approval only. Internal approval only, sir. But watchman was not there. Tomorrow it will be. Okay, sir. Tomorrow it will be. Why I should come and tell you? Yes, sir. Sorry, sir. I have just come for cyclone this thing. So since it is my department, I am just coming and saying. It is a private property, is to maintain. But it is Nobody will get every paisa you will value. Nobody has much interest. Yes, sir. Let's make it functional, yeah. You are talking about part GST, all in English you are telling me. He has won the bid. Yes, sir. You have the money. Yes, sir. January will release the money. Almost 1 year now. What is there? My batchmate is there in ministry. That's why I am begging him to hold, or else we have to pay them 25 crores. Pondicherry University is asking that we will operate. Everything is aligned. Please pay attention. Yes. If you don't pay attention, it's a decently made building. Yes. What the MLA sir is saying is that if we don't use it, then it will become bad. Sir, you can. Yes, then we have to repair it. Repair it for the solution, sir. సార్ ఉన్నప్పుడు డిస్కస్ చేసాం మనం ఏంటది లాక్ వాటర్ లోపల వస్తుంది బయటకు వెళ్ళాలని సో ఓన్లీ దేర్ ఫిల్లింగ్ లాక్ గేట్ ఉంటుంది అండ్ రైన్
3 daysలోనే అవైలబుల్ అవుతుంది. అది డౌన్ అది ఆల్రెడీ ఉన్న 26th March 26 March ఓకే కదా పోస్ట్ కరా ఇది ఏం విలేజ్ పడుతుంది ఎదుర్లంక సరే ఎక్స్రే పొజిషన్ కెంపల్ వచ్చి వేవ్స్ minor plot can be controlled. Because I have seen in other files also. Okay, thank you. Thanks for helping us go around it. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.